బీఆర్ఎస్ నేతలు నిరసనలో కూడా తమ దురహంకారాన్ని ప్రదర్శించారని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకి కనీసం 10 సార్లు బేడీలు వేసినా అధికారుల మీద చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రైతులకి బేడీలు వేసిన వారిపై చర్యలు తీసుకున్నారని అన్నారు. గతంలో వెల్లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారని, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలే వాళ్లే కాలరాస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, లగచర్ల సంబంధించిన రైతులకు బేడీలు వేసి దాన్ని నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్ల దుస్తులు ధరించి చేతికి బేడీలు వేసుకొని అసెంబ్లీకి నిరసనగా చేశారు. ఈ క్రమంలోనే వీళ్ళ నిరసనపై సీతక్క మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు. కేటీఆర్, హరీష్ రావు దొరకనం మరోసారి బయటపడింది. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం పాటించడం లేదు. నిరసనలో కూడా తమ దురహంకారాన్ని వాళ్ళు ప్రదర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడేటువంటి హక్కులు ఇలాంటి కూడా సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం 10 సార్లు బేడీలు వేశారు. కనీసం అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారా అంటూ కూడా ఆమె ఎద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసినటువంటి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సీరియస్ అయ్యారు, చర్యలు కూడా తీసుకున్నారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్పై వాళ్ళే అభ్యంతరం కూడా తెలుస్తున్నారంటే వాళ్ళ ఎలా వ్యవహరిస్తున్నారని మనం గమనించాల్సి ఉంటుంది అని కూడా మా మధ్య గతంలో వెల్లోకి వస్తేనే సభ నుంచి సస్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన నిబంధనలే వాళ్ళే తలరాస్తున్నారు, వాళ్ళే వెల్లోకి వస్తున్నారు, ప్లేకార్డులు దర్శిస్తున్నారు. అయినా కూడా తాము ప్రజాప్రభుత్వంలో ఉండి వాళ్ళని ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా సభ సజావుగా సాగాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నామంటూ కూడా సీతక్క కామెంట్ చేశారు. మొత్తం ఈ కామెంట్ అయితే మాత్రం ఈ అసెంబ్లీ లాబీలో అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ చందు.